నేను దినాన్న ఈస్టర్ మీరందరూ కూడా మీ మందిరాలకి వెళ్ళారు. చాలా సంతోషం. అందరూ కూడా సంతోషంగా జరుపుకున్నారు. చాలామంది కొత్త బట్టలు కొనుక్కున్నారు. ఆ కొత్త బట్టలతోటి ఈస్టర్ అంతా కూడా చక్కగా జరుపుకున్నారు. అందుని బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఈస్టర్ తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? బైబిల్లో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులను మరలా కలుసుకోవాలని ఆశించాడు. అదే వాక్యంలో మనకి వ్రాయబడి ఉంటుంది. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం తీసుకోనండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. సీమోను పేతురును దిదుమానుమన్న తోమయు గలిలోని కానా అను ఊరివాడుగు నతానియేలును జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరిద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు అంటున్నాడు, నేను చేపలను పట్టుబోతునని వారితో అనగా వారు, మేము నీతో కూడా వచ్చేదమని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ రాత్రంతా ఏమీ పట్టలేదు. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సమాధి గెలిచి మృత్యుంజయుడిగా బయటకు వచ్చారు. అదంతా మనకు తెలుసు. కానీ శిష్యులకు మాత్రమండి భయంకరమైన భయము, కృంగుదల, వేదన, ఇంకా మాకు భవిష్యత్తు లేదు అని అనుకున్నారని శిష్యులు. కారణం ఏంటంటే, ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభుతో పాటు తిన్నాం, యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాం, యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతాలు చేస్తే కల్లారా చూసాం, యేసుక్రీస్తు ప్రభు వారు ఆశ్చర్యకార్యాలు చేస్తే కల్లారా చూసాం, యేసుక్రీస్తు ప్రభు సూచక్రియలు చేస్తే కల్లారా చూసాం. ఆకలితో అలమటిస్తున్న వారికి యేసుక్రీస్తు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఎలా సరిపెట్టారో, ఎలా ఆశీర్వదించారో కల్లారా చూసాం. అది కూడా మనమే పంచిపెట్టాం. యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనం ఉంటే మన జీవితాలు అద్భుతంగా ఉన్నాయి, ఏ లోటు లేకుండా ఉన్నాయి, సంతోషంగా మనం జీవించాం. ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ప్రభు మనతో లేరు కదా, ఇప్పుడు ఎలా అని చెప్పేసి ఈ శిష్యులందరూ కూడా మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు శిష్యులలో ప్రెసిడెంట్ గారైన పెద్ద వ్యక్తి అయిన పేతురు గారు లేచి అంటున్నారు, ఇంకా నేను చేపలు పట్టబోతాను. ఎందుకు? పేతురు గారు చేపల బిజినెస్ చేసే వ్యక్తి ఇది వరకు. లూకా సువార్త 5వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు దగ్గరికి వచ్చి, అయ్యా కాస్త నీ దోణెను నాకు ఇస్తావా, పరిచర్యకు వాడుకుంటాను. అప్పటి వరకు పేతురు ఆ దోణిలో మొత్తం అంతా చేపలు పట్టడానికి ప్రయత్నాలు చేసినా ఒక్క చేప కూడా పడలేదు, ఖాళీ దోణిగా ఉంది. ఈ ఖాళీ దోణి నాకెందుకు ఉపయోగపడట్లేదు, ఇప్పుడు కనీసం యేసుక్రీస్తు ప్రభు వరకైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఆయనకి ఇద్దామని చెప్పేసి కాసేపు ఆయనకి ఇచ్చాడు. అలా యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం అందించిన తర్వాత మాటలను పేతురు గారు జాగ్రత్తగా విన్నారు. పేతురు జాగ్రత్తగా విని తర్వాత యేసుక్రీస్తు ప్రభు పేతురును, అయ్యా కాస్త లోతుకు నడిపించు. ఎందుకయ్యా? చేపలు పడదాం రా అయ్యా, ఇప్పటి వరకు పట్టానయ్యా, అయినా సరే నువ్వు అన్నావు కదా, నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటకి వల వేశాడండి. విస్తారమైన చేపలు, ఎన్ని చేపలు అంటే ఆ వల పిగిలిపోయేంత చేపలుగా అన్ని విస్తారంగా పట్టిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి ఏంటో పేతురు గారు గ్రహించారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుని అంటారు, పేతురు, ఇప్పటి వరకు నువ్వు చేపలను పట్టుకొని నీ జీవధానాన్ని చూసుకున్నావు, చేపలను పట్టుకొని నీ కుటుంబాన్ని పోషించుకున్నావు, చేపలు పట్టుకొని నువ్వు జీవితాన్ని గడిపావు. కానీ ఇక నుండి పేతురు నువ్వు చేపలు పట్టవయ్యా, ఇక నిన్ను మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తాను అని అనగానే యేసుక్రీస్తు ప్రభు మాటకు వెంటనే ప్రతిస్పందించి పేతురు గారు సేవలోనికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు గారిని ఆ దోణిలోనే పిలుచుకున్నారు. అది గ్రహించలేని పేతురు ఇక్కడ చివరిగా యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత మాకు భవిష్యత్తు లేదు, మనతో పాటు యేసుక్రీస్తు ప్రభు వారు లేదు, ఇంకా మనకు భవిష్యత్తు లేదు కాబట్టి ఇంకా మన కుటుంబాలు ఎలా గడిస్తాయి, మరలా పనులు చేసుకుందామని మొదటిగానే పేతురు లేచి నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నాడు. ఇంకా మిగతా శిష్యులు ఏం చేస్తారు? మా అందరికీ ప్రెసిడెంట్గా ఉన్న నువ్వే, మా అందరికీ పెద్ద వ్యక్తి అయిన నువ్వే చేపలు పట్టడానికి వెళ్తే మేము కూడా నీతో పాటు వస్తామని శిష్యులందరూ కూడా పేతురుతోనే వెళ్ళడానికి ఇష్టపడ్డారు. అలా పేతురు
మిగతా వాళ్ళ శిష్యులందరూ కూడా ఇప్పుడు చేపలు పట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలా చేపలు పట్టడానికి అహర్నిశలు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వారికి ఒక్క చేప కూడా పడలేదంటండి. ఇదివరకు యేసుక్రీస్తు ప్రభువారు పేతురు దోణిలో ఉండి పేతురు వల వేయ్యా అనగానే విస్తారమైన చేపలను చూసిన పేతురు తర్వాత తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మరలా ఉపయోగిద్దామని ప్రయత్నాలు చేసాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదండి. తర్వాత ఏం జరిగిందో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. 3వ వచనం అంటున్నాడు, నేను చేపలు పట్టుబోదునని వారితో అనగా మేము నీతో కూడా వచ్చిద్దామని వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ రాత్రంతా ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుచుండగా యేసు దరి నిలిచాను. ఆయన యేసు అనే శిష్యులు గుర్తు పట్టలేదు. చేపలు ఎప్పుడు పడతారండి? రాత్రి కాలంలో పడతారు. ఎందుకంటే రాత్రి కాలంలోనే చేపలు పట్టడానికి వీలవుతుంది, చేపలు ఎక్కువగా కూడా వస్తాయి. రాత్రంతా శ్రమ పడ్డారండి. ఎవరు? పేతురు ఒక్కరే కాదు, ఇక్కడ పేతురుతో పాటున్న శిష్యులందరూ కూడా, అనగా యేసుక్రీస్తు ప్రభువుల శిష్యుల బ్యాచ్ అంతా కూడా రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక్క చేప దొరకలేదు. అందుకనే ఒక పాట ఉంటుంది కదండి, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రాదాయను ప్రతిఫలము అని పాట ఉంటుంది. ఆ పాట మనం అందరం పాడుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు లేకపోతే ఈ శిష్యుల బ్రతుకులు, శిష్యుల జీవితాలు సున్నా. రాత్రంతా శ్రమపడ్డారు, విజయం దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడ్డారు, విజయం చూడలేకపోయారు. అందరు కలిసికట్టుగా వల వేయడం చూశారు, ఒక్క చేప కూడా పడలేదు. సూర్యోదయం అవుతుంది, సూర్యుడు ఉదయం చేస్తున్నాడు, అనగా వెలుతురు వచ్చేస్తుంది. ఇంకా తిరిగి వచ్చేయాల్సిందే. అలా సూర్యోదయం అవుతుండగా నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు దరిని నిలిచి ఉన్నాడండి. తన శిష్యుల కోసం యేసుక్రీస్తు ప్రభువారు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ శిష్యులు రాత్రంతా శ్రమపడ్డారు. అప్పటికి ఆ శిష్యులు భోజనం చేశారో కూడా తెలియదు మనకి. కనీసం కడుపు నిండా భోజనం చేసినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడదు. యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా ఎలా ఉండేవారు అంటే, యేసుక్రీస్తుతో పాటు ఉన్నప్పుడంట శిష్యుల పని ఏంటంటే ఈటింగ్ అండ్ స్లీపింగ్ అంట. ఈటింగ్ అండ్ స్లీపింగ్ అంట. యేసుక్రీస్తు ప్రభువారు ఒకవైపు పరిచర్య చేస్తూ ఉంటే శిష్యులందరూ కూడా ఈటింగ్ కోసం తాపత్రయపడుతూ ఉండేవారు. అందుకే మనకి పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలు ఉంటాయి. ఒకసారి వెన్నులు తెంచుతూ ఉండేవారు. సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పుడు, అయ్యా మరి మేము భోజన ఏర్పాట్లు మనం చూడమంటారా, భోజనం ఆ ఊరికి వెళ్ళి తీసుకురమ్మంటారా అని అడిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఒకనొక సమయంలో జక్కయ్య యేసుని చూడగోరని ఆశించి మేడు చెట్టు ఎక్కినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అలా నడుచుకుంటూ వచ్చి అక్కడ ఆగి, జక్కయ్య రా, నీతో పాటు నేను కూడా నీ ఇంటిలో ఉండడానికి ఇష్టపడుతున్నాను అన్నప్పుడు జక్కయ్య ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పుడు జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు కళ్ళల్లో చూసినప్పుడు తన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడంట. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగం చేసినట్టుగా, యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్యతో మాట్లాడినట్టుగా, యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ప్రసంగం చేసినట్టుగా మనకు కనబడదండి. కానీ యేసుక్రీస్తు ప్రభు తన ఇంటిలో అడుగుపెట్టగానే జక్కయ్య చూసి వెంటనే తన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడండి. ఒక కామెంటరీలో ఒక వ్యక్తి రాశాడండి ఈ సందర్భం ఏంటో తెలుసండి. అలా జక్కయ్య పాపాలను ఒప్పుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారంట తన శిష్యులతోటి, ఏంటయ్యా జక్కయ్య ఏంటి తన పాపాలను ఒప్పేసుకుంటున్నాడు, నేను ప్రసంగం చేయలేదు కదా, ఒకవేళ మీరేమన్నా జక్కయ్యకి ప్రసంగం చేశారా అంటే, అప్పుడు శిష్యులు అన్నారంట పేతురు గారు, లేదా మేము ఎక్కడ ప్రసంగం చేసాం, మేము ప్రసంగం చేయలేదు, జక్కయ్య గారు మేము రాగానే ముందుగా మాకు భోజనం ఏర్పాటు చేశారు, మేము ఆ పనిలో ఉన్నాము అన్నారంట. అనగా శిష్యులందరూ కూడా ఎప్పుడు కూడా కడుపు నిండా భోజనం చేసేవారంట యేసుక్రీస్తు ప్రభు పరిచర్లో పాలు పంచుకున్నప్పుడు. ఆ జక్కయ్య పాపాలను ఎందుకు ఒప్పుకున్నట్టు తెలుసండి, యేసుక్రీస్తు ప్రభు కళ్ళల్లో చూసినప్పుడు తన ముఖంలో తన రహస్య పాపాలన్నీ కూడా కనబడిపోయాయి అంటే అందుకనే ఒప్పేసుకుంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా సమృద్ధిగా జీవించారు, సంతోషంగా జీవించారు, ఆనందంగా జీవించారు, ఏ లోటు లేకుండా జీవించారు, గౌరవంగా బ్రతికారండి. కానీ ఇక్కడ వీరు అనుకున్నారు ఇంకా యేసుక్రీస్తు ప్రభు మనతో పాటు ఉన్నాడు, అందరూ చనిపోయారు, అలాగా యేసుక్రీస్తు ప్రభు కూడా చనిపోయారు.
యేసుక్రీస్తు ప్రభు అందరిలో ఒకరిగా అనుకున్నారండి శిష్యులు. కానీ ఆయన సజీవమైన దేవుడు అని గుర్తించలేకపోయారు. నేను చెప్పాను కదండి, యేసుక్రీస్తు ప్రభు శిష్యులంటే ఎంతో ప్రేమ. మరణము జయించి మృత్యుంజయుడై యేసుక్రీస్తు ప్రభు శిష్యుల యొద్దకు రావడానికి ఇష్టపడ్డాడు. శిష్యుల యొద్దకు వచ్చినప్పుడు ఇక్కడ మనం చూస్తాం 21వ అధ్యాయంలో, ఒకానొక సమయంలో శిష్యులందుకు వెళ్ళారు, వాళ్ళందరినీ కలుసుకున్నారు. తోమాను చూసినప్పుడు నేను నమ్మను అంటే వెంటనే మళ్ళా తోమా ఇదిగో నా గాయములను చూడు అన్నాడు. ఆ గాయములలో తోమా ఏలు పెట్టి చూసినప్పుడు అప్పుడు గుర్తుపట్టారు. తర్వాత ఏమైందో ఏమో, శిష్యులు మళ్ళా వెళ్ళిపోయి చేపలు పడదామని అనుకున్నప్పుడు శిష్యుల యొద్దకు యేసుక్రీస్తు ప్రభు రావడానికి ఇష్టపడ్డాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు దేవుణ్ణి దూరం చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతే, ఇంకా నేను మందిరానికి రాను, చర్చికి రాను, ఇక దేవుడు నాకొద్దు, ఈ భక్తి నాకొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని దేశాలు వెళ్ళినా, ఖండాలు దాటి వెళ్ళిపోయినా అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. నీతో జీవించడానికి ఆయన ఇష్టపడతాడు. ఎందుకు తెలుసా? నువ్వంటే యేసుక్రీస్తు ప్రభు వారికి అపరిమితమైన ప్రేమ. నీ కోసం ఆయన సిలువలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టాడండి. తన విలువైన ప్రాణాన్ని నీ కొరకు పెట్టాడు. నిన్ను పరలోకానికి చేర్చాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆశిస్తాడు. ఎలా వదిలిపెడతాడు అనుకుంటున్నావు సహోదరుడా, సహోదరుడి? దేవుడు నిన్ను వదిలిపెట్టడు. నిన్ను నీ పాపముల నుండి నువ్వు విడుదల పొందుకునేంత వరకు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. శిష్యులను అపరిమితంగా ప్రేమించాడు కాబట్టి వారు ఎలా ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో అని వారు చేపలు పట్టుకుని ప్రయాసపడుతూ ఉంటే ధరిని నిలిచాడండి. సూర్యోదయం అయిన తర్వాత ఏమైందో తెలుసా అండి? ఆ మాట మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగిరి. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉండేను. రైట్, ఇక్కడ మనం చూస్తున్నాం వారందరూ కూడా ప్రయాసపడిపోయి కష్టపడి వలలు వేసిన ఏ మాత్రము కూడా ఒక్క చేప కూడా పడకపోయేసరికి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ధరి నిలిచి ఇంకా వాళ్ళు రిటర్న్ అయ్యి వచ్చేస్తున్నారంట. అయ్యా పిల్లలారా, చూడండి ఎలా సంబోధిస్తున్నాడు. చూడండి, ఒక తండ్రి ఒక తల్లి మాత్రమే పిల్లల యొక్క ఆకలి ఏంటో గ్రహిస్తారు. చూడండి, తల్లి ప్రేమ గొప్పది. ఒక బుక్లో రాసినప్పుడు నేను చదివానండి. భార్య అంట భర్త పర్సును చూస్తుందంటండి, అమ్మంట తన కొడుకు కడుపును చూస్తుందంట. భార్య అంట తన భర్త ఇంటికి వస్తే ఎంత డబ్బులు తీసుకొస్తున్నాడో, ఏం సంపాదించి తీసుకొస్తున్నాడు అనే ఆలోచిస్తూ చూస్తుందంట. అమ్మంట ఏమన్నా తిన్నాడో లేదో అయ్యో అని ప్రేమతో చూస్తుందంట. మన దేవుడు భార్య కన్నా, తల్లి కన్నా, తండ్రి కన్నా అపరిమితముగా ప్రేమించే గొప్ప ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి తన ప్రేమించిన శిష్యులను ఆకలితో ఉన్నారండి, పిల్లలారా అని సంబోధిస్తున్నాడు. ఏంటో తెలుసా? వారికి కడుపు నిండా భోజనం పెట్టాలని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఆశించాడు. ఆశించి చెప్తున్నాడు, భోజనానికి ఏమైనా ఉన్నదంటే మే కష్టపడ్డామయ్యా, ఒక్క చేప కూడా పడలేదు. అవునా, అయితే ఈ వైపు వల వేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు మాట చొప్పున వారు వల వేయగానంటండి మరలా విస్తారంగా చేపలు పట్టుకున్నారు. అప్పుడు చేపలు పట్టగానే వెంటనే గ్రహించాడండి. ఎవరు? యోహాన్. ఈయన ఎవరో కాదు, మన ప్రభు సుమే అని తెలియజేసిన తర్వాత అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. పేతురు ఒక్కసారి తన మనోనేత్రాలు తెరుచుకునే తర్వాత ఏం జరిగిందో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారందరికీ కూడా మరలా భోజనం పెట్టడం మనం చూస్తాం. ఖాళీ కడుపుతో ఉన్న తన శిష్యులను కడుపు నిండా భోజనం పెట్టాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆశించారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు దయచేసి గమనించండి. కొన్ని పరిస్థితుల్లో
మన జీవితాల్లో కొన్ని పరిస్థితులను బట్టి ఖాళీగా అయిపోతుంది. పర్సు ఖాళీ అవుతుంది, ఇల్లు ఖాళీ అవుతుంది, బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ అవుతుంది, మన కడుపు కూడా ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు, ఏమాత్రం విడిచిపెట్టకూడదు. నా దేవుడు కరువుల్లోనైనా సరే పోషించగలిగిన గొప్ప దేవుడు అని విశ్వసించాలి. లాస్ట్ ఇయర్లో కరోనా తెచ్చిన కష్టానికి ఎంతమంది అల్లాడిపోయారండి. పరిస్థితులు అన్ని భయంకరమైన పరిస్థితులు ఏర్పడినా సరే, పనులు లేకపోయినా, ఆర్థికంగా చాలా చితికిపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని పోషించాడా లేదండి? ఒక సేవకుడిగా దేవుడు నన్ను పోషించాడు. కొంతమందిని దేవుడు ప్రేరేపించాడు, వారు నాకు సహాయం చేయులాగున దేవుడు వారిని ప్రేరేపించి నాకు సహాయం పడ్డాడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో లాక్డౌన్లో ఉన్నా సరే దేవుడు నన్ను పోషించాడు. మన దేవుడు పోషించే దేవుడు, పట్టించుకునే దేవుడు. నన్ను పోషించడానికి కొంతమంది తల్లులను, ఆత్మీయ తల్లులను దేవుడు ప్రేరేపించాడు. వారి ద్వారా దేవుడు నన్ను పోషించాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన పట్టించుకునే దేవుడు, సమయానికే పట్టించుకునే దేవుడు, ప్రత్యక్షమయ్యే దేవుడు. తర్వాత వారికి భోజన ఏర్పాట్లు కూడా దేవుడే చేశాడండి. దేవుడే రొట్టెను కాల్చాడు, దేవుడే చేపను కాల్చాడు. వారికి భోజన ఏర్పాట్లు చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు పేతురుని ఎన్కౌంటర్ చేస్తున్నాడు. చూడండి దేవుడు పేతురుని ఏ విధంగా మాట్లాడుతున్నాడో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. 15వ వచనం, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను పిల్లలను మేపుము అతనికి చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురును ఎన్కౌంటర్ చేసేస్తున్నాడు. అనగా ఇంకా పేతురును సంపూర్ణంగా తన స్వరూపంలోనికి మార్చేస్తున్నాడు. ఇప్పుడు పేతురుకు గొప్ప బాధ్యతను యేసుక్రీస్తు ప్రభువారు పెడుతున్నారు. ఇంకా మీరు ఇక నుండి సువార్తను ప్రకటించాల్సిందే. కష్టమైన, నష్టమైన, బాధైన, ఇరుకైన, ఇబ్బంది అయిన ఏదైనా సరే మీరు వెళ్ళి సువార్తను ప్రకటించాలి అని ఆ మాటకు ముందు పేతురుని సిద్ధపడుతున్నాడు. పేతురు, నీకోసం నేను ఇంత చేశానయ్యా, నిన్ను పిలుచుకున్నానయ్యా, నీ ముందు అద్భుతాలు చేశాను, ఆశ్చర్యకార్యాలు చేశాను, సూచక్రియలు చేశాను, మహత్కార్యాలు చేశాను, అనేక మందిని స్వస్థపరిచాను, బాగుపరిచాను. ఇదంతా నువ్వు చూశావు. నేను సేవకు పిలుచుకున్న విధానం కూడా నువ్వు గమనించావు. ఇప్పుడు నేను లేనేమోని అనుకొని మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోయావు. నేను లేకుండా నువ్వు చేపలు పట్టావా పేతురు? ఒక్కటి కూడా పట్టలేదు కదా. కాబట్టి మరణం వరకు నన్ను విడిచిపెట్టకుండా సువార్త చేయి. పేతురు, వీరందరికంటే ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నావా చెప్పు అంటే పేతురు అంటే, నేను ప్రేమిస్తున్నాను. ఈ మాటలు వింటున్న సహోదరులు, సహోదరులు, దేవుడు మీతో అంటున్నాడు, మీరెవరైనా అవ్వచ్చు, దేవుడు మాట్లాడుతున్నాడు, అందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అందరికంటే మీకు ఎవరైతే ఉన్నారో వారందరికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నారా అని ప్రశ్న పేతురుకే కాదని మీకు, నాకు, అందరికీ వేస్తున్నాడు. మనము మొదటిగా ప్రేమించవలసింది ఎవరో తెలుసా అండి? దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు మనల్ని మొదటిగా ప్రేమించండి. మనము ఆయనను ప్రేమింపకపోయినప్పటికీ ఆయన మనలను ప్రేమించాడు. ఎంత గొప్ప ప్రేమ! దేవుడు ఆశిస్తుంది ఏంటి తెలుసా? అయ్యా, నేను మిమ్మల్ని ప్రేమించి నన్ను మీరు కూడా ప్రేమించాలి, నా కొరకు మీరు జీవించాలి అని దేవుడు ఆశిస్తూ పేతురుతో అది చెప్తున్నాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తే ఇదిగో ఈ గొర్రెలు మేపు. ఎవరు గొర్రెలు? ప్రజలను ఏ విధంగా నువ్వు మేపాలి? వాక్యముతో మేపాలి. నేను ఏ విధంగా వాక్యముతో, ఆత్మీయ ఆహారముతో ప్రజలను ఆత్మీయంగా పోషించాను, నీవు కూడా ఇక నుండి ఈ ప్రజలందరి కోసం నేను ప్రాణం పెట్టాను. ఈ సువార్త, ఈ సత్య సువార్త వెళ్ళి నువ్వు చెప్పాలి, మేపాలి. ఓకేనా పేతురు? ఓకే ప్రభు. 3 సార్లు అడగడం మనం చూస్తాం. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అయితే గొర్రెలను మేపు. కాపరి బాధ్యత ఏంటో తెలుసండి? ఒక కాపరి బాధ్యత అనగా సువార్తను ప్రకటిస్తున్న ఒక కాపరి బాధ్యత ఏంటో తెలుసా అండి? సంఘ బిడ్డలను
పోషించాలి, ఆత్మీయంగా పట్టించుకోవాలి, అన్ని విధాలుగా చూసుకోవాలి. షెపర్డ్స్ రెస్పాన్సిబిలిటీ మొదటిగా టు లీడ్, టు ఫీడ్ అండ్ టు ప్రొటెక్ట్. షెపర్డ్స్ రెస్పాన్సిబిలిటీ టు లీడ్, టు ఫీడ్, టు ప్రొటెక్ట్. కాపరి యొక్క బాధ్యత ఏంటో తెలుసా అండి? టు లీడ్ నడిపించాలి, టు ఫీడ్ పోషించాలి, టు ప్రొటెక్ట్ భద్రపరచాలి. ప్రతి సంఘ కాపరి దేవుడిస్తున్న ఈ 3 ఆజ్ఞలు. ప్రతి సంఘ కాపరి విశ్వాసులను, ప్రజలను దేవుని వైపుకు నడిపించాలి. కాపరి వైపుకు కాదు, దేవుని వైపుకు నడిపించాలి. రెండవదిగా టు ఫీడ్, వారిని పోషించాలి, ఆత్మీయంగా పోషించాలి, ఆత్మీయంగా బలపడే విధముగా పోషించాలి. ఆత్మీయ ఆహారంతో దేవుడు సమృద్ధి అయిన ఆత్మీయ ఆహారాన్ని దేవుడు ఇదిగో బైబిల్లో పెట్టాడు. ఈ ఆత్మీయ ఆహారాన్ని చక్కగా సిద్ధపరుస్తూ వారిని ఆత్మీయంగా పోషించాలి. చూడండి, ఒక కుటుంబంలో ఆ ఇల్లాలు కుటుంబ సభ్యులందరికీ కూడా వారు బలంగా ఆరోగ్యకరంగా ఉండాలి అని ఆ తల్లి ఆ ఇల్లాలు వంటగదిలో కొన్ని గంటలు ఉండి ప్రేమతో చాలా రుచికరమైన వంటలు చేస్తారు. ఎందుకు? తన ఇంట్లో ఉన్న వారందరూ ఆరోగ్యకరంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆ తల్లి ఆ వంటగదిలో ఉండి అన్నన్ని గంటలు స్పెండ్ చేసి రుచికరమైన భోజనాలు ఏర్పాట్లు చేస్తారు. ప్రతి సేవకుడికి దేవుడు ఇస్తున్నది తెలుసు, ఆత్మీయంగా పోషించాలి అని అంటే ఈ దేవుని వాక్యం కోసం గంటలు గడిపి ఆ వాక్యాన్ని సిద్ధపరుచుకొని ఆ వాక్యాన్ని ఆత్మీయంగా బలపడే విధముగా, అనేకులు ఆత్మీయంగా బలపడే విధముగా ఈ వాక్యాన్ని పంచిపెట్టాలి. మూడవదిగా ఫస్ట్ టు ఫీడ్, రెండోది ఫస్ట్ టు లీడ్, రెండోది టు ఫీడ్, మూడోది టు ప్రొటెక్ట్. అనగా సంఘ విశ్వాసులను కాపాడుకోవాలి. తోడేలు వచ్చేస్తాయి, విశ్వాసం తీసుకొని వెళ్ళిపోతాయి. సైతాను అనే తోడేలు రాకుండా ప్రతి కాపరి సంఘ బిడ్డలను ప్రొటెక్ట్ చేసుకోవాలి. చూడండి, దావీదు గొర్రెలను కాసుకుంటున్నప్పుడు అమాంతంగా ఎలుగుబంటి అనేటటువంటి తోడేలు రూపంలో వస్తే కాపరి అయిన దావీదు మౌనంగా ఉన్నాడా? లేదండి. ఒక్కసారి ఎలుగుబంటి మీదకి వెళ్ళి గొర్రెను రక్షించుకున్నాడు. ఒకానొక సమయంలో సింహం వస్తే ఆ సింహం నోరుని చీల్చి మరి తన గొర్రెను కాపాడుకున్నాడు. అలా ప్రతి ఒక్కరూ విశ్వాసులను అలా కాపాడుకోవాలి. అనగా తోడేళ్లకు అవకాశం లేకుండా ప్రతి కాపరి గొర్రెలను కాపాడుకోవాలి. టు లీడ్, టు ఫీడ్ అండ్ టు ప్రొటెక్ట్. ఈ బాధ్యతల్ని దేవుడు పేతురుకి ఇస్తున్నాడు. పేతురు, ఇక్కడ నుండి నువ్వు నా స్థానంలో నువ్వు జీవించి ఇక్కడ నుండి నువ్వు ప్రజలందరినీ నా వైపుకు నువ్వు నడిపించాలి, వారిని పోషించాలి, వారిని భద్రపరచాలి. ఈ బాధ్యత నీకు ఇస్తున్నాను పేతురు అని దేవుడు పేతురుని మాట్లాడి, అదే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు మనందరికీ కూడా ఆ బాధ్యతనిస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులందరికీ ఒక కమాండ్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. ఈ యొక్క గ్రేట్ కమిషన్ దేవుడు శిష్యులందరికీ బాధ్యతను అప్పచెప్పి, అయ్యా ఇక నేను ఏది చేశాను మీ ముందు ఇదంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అనగా మంచి వార్త. ఏంటా మంచి వార్త? ప్రజలందరి కొరకు ఒక పుణ్యాత్ముడు మరణించాడు. ఆయన మరణించడం వలన ప్రజలందరికీ కూడా రక్షణ భాగ్యం కలిగింది. ఈ సువార్తను మీరు వెళ్ళి ప్రజలందరికీ తెలియచేయండి. తద్వారా వారందరినీ కూడా నా వైపుకు ఆకర్షించి వారిని పరలోకంలో వారు కూడా పాలిభాగస్తులు అయ్యేటట్టుగా మీరు వెళ్ళి తెలియచేయండి. నా మాటను నీ నోటను ఉంచుతాను, వెళ్ళండి అయ్యా అని చెప్పి అన్నాడు. శిష్యులందరికీ కూడా ఈ గ్రేట్ కమిషన్, ఈ బాధ్యతనిచ్చి శిష్యులందరినీ కూడా సేవకు పంపించాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా మాట్లాడిన మృత్యుంజయుడే. ఆయన మరణమును జయించిన తర్వాత శిష్యులు గడిపిన సమయం అంతా ఇది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానమై పైకి వెళ్తాడు. అనేక మంది, వందల మంది సమక్షంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైనట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని మన కోసం ఈ భూమి మీదకు పంపించాడు.
ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీలో నాలో మనందరిలో ఉండి మనలను క్రీస్తు స్వరూపంలోనికి మారుస్తున్నాడు. ఇదండి ఈస్టర్ తర్వాత జరిగిన సంఘటనలు. ఇదంతా కూడా మీతో సూటిగా స్పష్టంతో పంచుకునే ప్రయత్నం చేశాను. ఇంతవరకు మన 40 దినముల ఉపవాస ప్రార్థనలు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు శ్రమపడిన సంఘటనలు సందేశాలుగా చెప్పాను. తర్వాత గుడ్ ఫ్రైడే సందేశం, తర్వాత సమాధి సందేశం, తర్వాత ఈస్టర్ సందేశం, తర్వాత ఈస్టర్ తర్వాత ఏం జరిగిందో శిష్యులతో సమయం గడిపిన ఆ సమయంలో సంఘటనలన్నీ కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. రేపటి నుండి మరలా రాజుల చరిత్రను ప్రారంభించబోతున్నాను. ఎక్కడి వరకు అయితే ఆపేమో రాజుల చరిత్ర, మరల రేపటి నుండి రాజుల చరిత్రను ప్రారంభించబోతున్నాం. ఎవరు ఆ రాజులు, వారి ద్వారా మనం నేర్చుకునబోయే ఆత్మీయ పాఠాలేంటి, హెచ్చరికలేంటి, మీతో సూటిగా స్పష్టంగా రేపటి నుండి మరలా ఒక రాజు జీవితాన్ని ధ్యానించబోతున్నాం. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు కూడా రేపు మోక్ష మార్గం టీవీలో రక్షించే వాక్యం అనే కార్యక్రమాలను మీరు చూసి ఆశీర్వదించబడాల్సిందిగా కోరుతున్నాను. అటు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడైన గాక. రండి ప్రార్థన. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ఈ సందేశాలు అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు సజీవమైన దేవా, సజీవంగా ఉంటున్నందుకు వందనం అయ్యా. మీరు లేకపోతే మా జీవితాలు వస్తున్నా. అది గ్రహించిన శిష్యులు తర్వాతనైనా తేరుకొని తెలుసుకున్నాను. ఇక నుండి మిమ్మల్ని కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాలు విస్తృతంగా ప్రకటిస్తున్నాం. ఆగకుండా క్రమంగా కొనసాగే కృపను కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆర్థిక సహాయం ఎంత అయినా అవసరం ఉంది నాయన, ఆర్థిక ఆశీర్వాదాన్ని మీరే అనుగ్రహించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఎవరైతే క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు చూస్తున్నారో వారు సహాయపడేటట్టుగా అటు ప్రేరేపణను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ నామాన్ని గణపరచుకోండి. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు విన్నారు కదండి. రేపటి సందేశంతో మరలా మనం కలుసుకుందాం. మీకు ఏదైనా ప్రే రిక్వెస్ట్ ఉన్నట్లయితే మీరు ఈ దీన సేవకుడికి కాల్ చేయండి. మా నెంబర్స్ టీవీలో డిస్ప్లే చేస్తున్నాం. కాల్ చేయండి, మీకోసం ప్రార్థిస్తాం. అలాగే ఈ సేవకుడితో వాక్యం చెప్పించుకోవాలని ఆశించినట్లయితే ఖచ్చితంగా వచ్చి వాక్యం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు కూడా సహాయపడమని మనవి చేస్తున్నాను. అంటే దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడైన గాక. గాడ్ బ్లెస్ యూ.